విశాఖ హార్బర్ అగ్ని ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ విచారణలో షాకింగ్ నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఫిషింగ్ హార్బర్లో అర్ధరాత్రి లంగర వేసిన బోటులో పార్టీ జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అంతేకాకుండా క్రికెట్ బెట్టింగ్ గొడవల నేపథ్యంలో ఘటన జరిగిందన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ దుర్ఘటనకు సంబంధించి మొదట యూట్యూబర్ లోకల్ బాయ్ నానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి ప్రమాద ప్రాంతంలోని బోటులో స్నేహితులతో కలిసి యూట్యూబర్ నాని ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు. అయితే లోకల్ బాయ్ నాని పేరుతో యూట్యూబ్ నిర్వహిస్తున్న అతనికి బోటు ఉంది. ఆ రోజే అతడి భార్యకు ఘనంగా సీమంతం నిర్వహించారు. ఈ క్రమంలో ఫ్రెండ్స్ కూడా పార్టీ అడగడంతో ఆదివారం రాత్రి బోటులో మందు పార్టీ ఇచ్చాడు నాని. ఈ పార్టీలో జరిగిన గొడవతో కావాలనే కొంతమంది బోటుకు నిప్పు అంటించారని, అది ఇతర బోట్లకు అంటుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు బోటు అమ్మకానికి పెట్టిన క్రమంలో అడ్వాన్స్ విషయంలో జరిగిన వివాదం కూడా ఘటనకు కారణమన్న వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ప్రమాదంలో భారీ నష్టం వాటిల్లినట్లు అధికారులు పేర్కొంటున్నారు. చేపలతో పాటు 40 బోట్లు కాలి బూడిదయ్యాయి. అంతేకాకుండా మరో 40 బోట్లు ధ్వంసమయ్యినట్లు పేర్కొంటున్నారు. కాగా దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విచారణకు ఆదేశించారు. మత్స్యకారులను ఆదుకోవాలని సూచించారు. కాగా కాలిన బోట్లకు సర్కారు పరిహారం ఇవ్వనుంది. విలువలో 80% పరిహారం ఇవ్వాలని, మత్స్యకారులకు అండగా ఉండాలని జగన్ అధికారులను ఆదేశించారు. Please subscribe dot news.